తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఫిబ్రవరి మాసం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారానుసారం ఏ రకంగా ఉండిపోతుంది, ఆయా రాశుల వారికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తువేదిక నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం అంతా అని తెలుసుకునే ముందుగా గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలియజేయండి. సో వచ్చే మాసం ఫిబ్రవరి మాసంలో అంటే ఏంటంటే మనకి మాఘమాసం సూర్య భగవాన్ ఒక మాసం అనమాట. సో రవి భగవాన్ ఒక బలం, రవి బలం చక్కగా అన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ఉండాలంటే మాఘమాసంలో చక్కగా పూజలు, వ్రతాలు, నోములు ఎవరెవరికి ఏ అవకాశం ఉంటే కొంచెం వదులుకోకుండా చేసుకుంటూ వెళితే ద్వాదశ రాశుల వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే కొన్ని రాశులకి మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. సో ఈ మిశ్రమ ఫలితాలు ఉన్నవాళ్ళు, మంచి ఫలితాలు ఉన్నవాళ్ళు ఏ ఒక్క రోజు వదలకుండా చక్కగా ఈ మాసం అంతా, మాఘమాసం అంతా కొన మొదటి రోజు పాడ్యం నుంచి ప్రారంభమై అమావాస్య వరకు చాలా విశేషమైన రోజు అనమాట. సో ఏ రోజు ఏం చేసినా విశేషమే. అంటే మాఘమాసంలో ఆదివారాలు విశేషాలు, పౌర్ణమి విశేషం, అలాగని శనివారాలు, సోమవారాలు, మంగళవారాలు, బుధవారాలు అన్ని కూడా విశేషమైన రోజులే. ఏ రోజు ఏమేమి చేయాలి, చక్కగా ఏ కుదురుతారుగా ఎక్కువ చారిటీ డొనేషన్స్ చేసుకుంటూ వెళితే చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిబ్రవరి మాసంలో ఎవరెవరికి బాగున్నాయి, ఎవరికి బాగాలేదని ముందుకంటే గోచారంలో ఎవరెవరు ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, తర్వాత కన్యా రాశిలో కేతు ఉన్నారు, తర్వాత మనకి కుంభరాశిలో శని భగవానుడు, మకర రాశిలో రవి బుధులు, మీనరాశి రాహు శుక్రుడు. సో ఇలాగ మనకి గ్రహస్థితి అంతా గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పటికీ ఏమేమవుతుందంటే ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మీనరాశిలో ఉచ్చస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు ఎన్ని భోగాలు, ఎన్ని యోగాలు ఇస్తారో, శుక్రుడితో పాటు రాహు ఉన్నారు కనుక అన్ని మాయలు, అన్ని మర్మాలు కనిపిస్తుంటాయి. అంటే మోసపోవడాలు కానీ, మోసగింపబడ్డాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటూ వెళితే ప్రతి పనిలోనే ఆలోచించి చేస్తే కనుక బయటపడతాం. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. సో మనకి మిథున రాశిలో కుజుడు అంటే ఏంటంటే జనరల్గా చాలా మందికి విచక్షణ అనేది కోల్పోవడం అనేది జరుగుతుంటుంది. ఎంత అగ్రెసివ్గా మారుతారంటే బుధుడు అంటే మిథున రాశిలో బుధుడు అధిపతి, ఆ రాశి అధిపతి. సో బుధుడు అంటే ఏంటి, మంచి తెలివితేటలు, మంచి బుద్ధి, జ్ఞానం, తెలిసిన వాళ్ళు, క్రియేటివిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే క్రియేటివిటీ, ఆలోచనలు అన్నీ కొంచెం ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అయిపోవాలి, ఇప్పుడు అయిపోవాలి పని అంటే విచక్షణ కోల్పోతారు. విచక్షణ అనేది కోల్పోయి వాళ్ళు చేయాల్సిన పని నాకు ఇప్పుడు కావాల్సింది, ఇప్పుడు అవ్వాల్సింది అని చెప్పి కొన్ని ప్రమాదాలకి, కొంత మనుషుల తత్వాలకి మారడానికి కారణము ఇదంతా కూడా కుజుడు కారకుడు కనుక. ఎన్ని రోజుల వరకు ఉంటాడు మేడం కుజుడు? చాలా రోజులు ఉంటారు. ఫిబ్రవరి మాసం అంతా మిథున రాశిలోనే ఉంటున్నాడు ఆయన. సో అందుకని ఆయన ఆల్రెడీ వచ్చేసి మిథున రాశిలోనే ఉన్నారు ఆయన. జనవరి 20 నుంచి మారిపోయి మిథున రాశిలో ఉంటున్నారు ఆయన. దానివల్ల ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, మెయిన్ వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్తగా ఉండడం, బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభశకనాలు చూసుకుని వెళ్ళడం చాలా ముఖ్యమైన అవసరం అందరికీ. ద్వాదశ రాశులు అందరికీ కూడా ఈ జాగ్రత్తగా చూసుకుంటూ ఆచితూచి వెళ్తూ ఉంటే ఏ ఒక్కరికి ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తుంటారు. ఇది చూసుకోవాల్సింది. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి సో గురువు ఉచ్చస్థితిలోనే ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు? తప్పకుండా. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే చాలా అనుకూలత కనిపిస్తుంది. ఎందుకంటే బుద్ధి బలం బాగా పెరుగుతుంది. సో ఏ పని చేస్తున్నాం అనేది విచక్షణ అనేది బాగా తెలుస్తుంది. ఈ పని ఇలా చేయాలి, ఈ పని ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి ఆలోచనలు ఎక్కువ పెరుగుతుంటాయి. ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటి అంటే అష్టమ స్థానంలో కుజుడు వీళ్ళ రాశాధిపతి వెళ్ళి అష్టమ స్థానంలో ఉన్నాడు. అంటే బలంగా, చాలా బలంగా ఉన్నాడు ఆయన. సో ఎప్పుడైతే బలంగా వీళ్ళ రాశాధిపతి ఉన్నాడో వీళ్ళకి కావాల్సిన కోరికలు, అనుకున్న పనులు అవి దుర్వినియోగం అవ్వకుండా సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలత బాగా ఇస్తాడు ఆయన. సో కుజుడు ఒక్కడు వీళ్ళకి చాలు, అంత బ్రహ్మాండంగా పనులు. సో అది మిథున రాశిలో ఉండడం వల్ల ఏంటంటే బుద్ధి బాగా పనిచేస్తుంది. ఏ పని చేసినా పర్ఫెక్షన్గా ఇది ఇలా చేస్తే బాగుంటుంది. ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటి, ఇంతకుముందు ఏంటంటే వాళ్ళకి వచ్చింది అనిపించింది చేయడమే, అంతగా ఎవరి మాట వినడం కానీ, ఎవరిని అడగడం కానీ, సలహాలు తీసుకోవడం కానీ ఉండదు. అయిపోయిన తర్వాత, కష్టపడిన తర్వాత, దెబ్బలు తగిలిన తర్వాత ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతారు. సో అంతా అయిపోయిన తర్వాత ఎవరైనా ఏం చెప్తారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే పనంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అడుగుతుంటారు. అలా కాకుండా ప్రారంభంలో అడగడం, సో అది చేయొచ్చా చేయకూడదా అనే ఆలోచన విధానం పెరగడం కానీ, కొంచెం క్రియేటివిటీ పెరగడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ మాసంలో మెరుగ్గా కనిపిస్తున్నాయి.
సో చక్కగా బుద్ధి అంటే బలంతో అర్ధాష్టమ పనిచేస్తారు. శనితోటి ఉద్యోగస్తులు కొంతమంది ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాటన్నిటి నుంచి బయటపడేందుకు ఎంతవరకు ఛాన్స్ ఉంటుంది? శని కూడా ఇంకో ఒక నెల రోజుల్లో వెళ్ళిపోతాడు కదా. వెళ్ళిపోతున్నప్పుడు మంచి చేస్తారు కదా, ఎప్పుడు శని భగవాన్ వెళ్తున్నప్పుడు మంచి చేస్తారు. అందుకని ఏంటంటే బుద్ధి బలం పెరుగుతుంది అంటే ఇప్పుడు ఉద్యోగస్తులు ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరితో మాట్లాడితే వాళ్ళ ఉద్యోగం సాఫీగా జరుగుతుందో వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇప్పుడు దాకా ఏంటి, ఎవరైనా రికమెండ్ చేస్తారు పక్క వాళ్ళతో వీళ్ళతో. అంటే జనరల్గా వృశ్చిక రాశి వాళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎవరిని ఏది అడగరు, వాళ్ళు తోచింది తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఆ తోచింది తీసుకుని వెళ్ళిపోవడమే వాళ్ళు పడే కష్టాలు. జనరల్గా వాళ్ళకి అనిపించింది అది వాళ్ళకి కరెక్టే అనుకుంటారు. సో అదే దాని ప్రకారం వెళ్తారు, ఆ పద్ధతిలోనే వెళ్తారు. సో ఒకరు ఫెయిల్ అయినా ఒకరు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది మా అకౌంట్ అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఈ మాసంలో ఏంటంటే అలా కాదని చెప్పి కాస్త అడగడం ప్రారంభం చేసి చేయాలా వద్దా అనేది కాస్తంత ఆగి చేస్తారు ప్రతి విషయంలో. అందుకే వీళ్ళు సక్సెస్ అవుతారు. అందువల్ల వీళ్ళకి బుద్ధిబలం బాగా పెరుగుతుంది. సో ఒక మనిషికి బుద్ధిబలం ఉంటే ఎందులోనే సాధించవచ్చు. విద్యార్థులకైనా విద్య బాగా వస్తుంది, వ్యాపారస్తులకైనా వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది, ఉద్యోగస్తులకైనా ఎవరితో మాట్లాడితే వాళ్ళ పని అవుతుందో తెలుస్తుంది. సో ఇవన్నిటికీ కారకుడు ఎవరైతే ఉన్నారో అది వీళ్ళకి బాగా పనిచేస్తుంది ఈ మాసం అంతా. ఏ పని చేయాలన్నా చాలా చాలా చక్కగా చేసుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత ఏంటంటే వివాహ శుభకార్యాలు జరుగుతాయి వీళ్ళకి. వివాహాలు ఎప్పటి నుంచి అవ్వవు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు కూడా వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వివాహం అవదులే, ఇంత వయసు వచ్చేస్తుంది ఇంకేం పెళ్ళి అవుతుంది అనుకునే వాళ్ళకున్నా లేదు, వివాహం అయ్యే అవకాశం ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి సంతానం కలిసి వస్తుంది. వాళ్ళు వివరంగా అన్ని విషయాలు చూసి చెప్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే సమాజంలో జరిగే మనుషులతో వ్యక్తులతో వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం అలవాటు అవుతుంది. ఖచ్చితంగా అన్ని పనులు బంధువులతోటి తర్వాత స్నేహితులతోటి పనులు అవుతాయి వీళ్ళకి. ఇప్పుడు దాకా వీళ్ళు ఏంటంటే బంధువులు స్నేహితులు ఎవరు లేరు, నేను వన్ మ్యాన్ ఆర్మీ, నేను చేసుకుంటూ వెళ్ళాలనేసి. కానీ ఈ మాసం ఏంటంటే వాళ్ళందరూ తోడొచ్చి మేము చేస్తాం, మీకు సాయం చేస్తాం అని చెప్పి సహాయకారులు వాళ్ళతో బాగా అందుతుంది కనుక బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రవి ప్లస్ బుధుడు కొంచెం అనుకూలంగా లేదు, అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. కొంత ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అష్టమ కుజుడు మిథున రాశిలో ఉండడం వల్ల ఏంటంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపకపోతే కొన్ని ఇబ్బందులు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అది కాస్త ధన నష్టం ప్రాణ నష్టం అనేది కూడా ఉంది. జాగ్రత్తగా ఉండేది చాలా అవసరం, ముఖ్యం మన వీళ్ళకి. బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆలోచించి భగవంతుడు నామస్మరణ చేసుకుంటూ లేకపోతే ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేసుకుంటూ వెళ్తే మంచిది. సో దీనికోసం ఎలాంటి పరిహారాన్ని పాటించాలి? ఖచ్చితంగా ఈయన శివాయ గురువే నమః అని మంత్రాన్ని చదువుకుంటూ, శివాయ గురువే నమః శివాయ గురువే నమః అనుకుంటూ చదువుకుంటూ గణపతి ఆరాధన చేసుకుంటూ ఈ మంత్రాన్ని ఎప్పుడు ఆలాపనగా ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళడం. విద్యార్థులు ముఖ్యంగా గం గణపతే నమః అనుకుంటే విద్యలో ఆ విద్యార్థులకి ఎటువంటి పరీక్షలు ఉన్నా ఆ పరీక్షలు వీళ్ళు నెగ్గుకొని వచ్చే అవకాశం ఉంది. సో పోటీ పరీక్షల కోసం ఉన్నవాళ్ళు, తర్వాత ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కోసం చూసేవాళ్ళు కూడా గం గణపతే నమః అనుకోవాలి. మిగతా అందరూ స్త్రీలు కానీ వ్యాపారస్తులు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే శివాయ గురువే నమః శివాయ గురువే నమః అనుకుంటూ వెళ్తే చాలా అన్ని అనుకూలంగా మారుతుంది వీళ్ళకి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే మరింత యోగ్యదాయకంగా ఉండబోతుంది? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.